హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వేకెంట్గా ఉన్న 267 నాన్ టీచింగ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా జేఎన్యూ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మామూలుగా ఇంతకుముందు యూనివర్సిటీస్ నుంచి ఏవైనా జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు 10 లేదా 20 జాబ్స్కు మాత్రమే నోటిఫికేషన్స్ విడుదల చేసేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా 267 జాబ్స్ను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 267 జాబ్స్ని 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. గ్రూప్ ఏ జాబ్స్ అని, గ్రూప్ బి జాబ్స్ అని, గ్రూప్ సి జాబ్స్ అని మనకి కేటగిరీ వైజ్గా మనకి 3 కేటగిరీలుగా జాబ్స్ని అయితే డివైడ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కొన్ని జాబ్స్ ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పిహెచ్డి ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్తో ఇందులో జాబ్స్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించి ఒక్కొక్క జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత ఉంటుంది, అలాగే ఇతర వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. సో ఒక్కొక్క జాబ్కు సంబంధించిన వివరాలు చూద్దాం. అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి టోటల్గా ఒక పోస్ట్ ఉంది. సివిల్ ఒక వేకెన్సీ, అసిస్టెంట్ లైబ్రరియన్ 3, అసిస్టెంట్ రిజిస్టర్ ఒక వేకెన్సీ ఉంది. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ 1, రీసెర్చ్ ఆఫీసర్ 2, సిస్టమ్ అనలిస్ట్ 3, క్యూరేటర్ అనేటువంటి జాబ్స్ ఒకటి ఉన్నది. సో ఇవన్నీ కూడా గ్రూప్ ఏ జాబ్స్ అన్నమాట. ఈ కేటగిరీలో ఉన్నటువంటి జాబ్స్ 1 నుంచి 8 వరకు ఉన్నటువంటి సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గ్రూప్ ఏకి సంబంధించినవి. వీటికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి 45 సంవత్సరాలు, మిగిలిన జాబ్కి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు వర్తిస్తుంది. ఇక గ్రూప్ బి జాబ్స్ కింద మనకి సెక్షన్ ఆఫీసర్ 1, ప్రైవేట్ సెక్రటరీ 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా మనకి సీనియర్ అసిస్టెంట్ 8 వేకెన్సీ ఉన్నాయి. పర్సనల్ అసిస్టెంట్ 8, ప్రొఫెషనల్ అసిస్టెంట్ 2, జూనియర్ ఇంజనీర్ సివిల్ 2 వేకెన్సీ, కంప్యూటర్ ఆపరేటర్ 1, అలాగే అసిస్టెంట్ ఆర్కివిస్ట్ అనేది 1 వేకెన్సీ ఉంది. సో గ్రూప్ బికి సంబంధించిన వేకెన్సీ ఇవి. ఇక గ్రూప్ సి కింద మనకి సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ 7 జాబ్స్ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ గెస్ట్ హౌస్ 1, స్టాటిస్టికల్ అసిస్టెంట్ 1, అలాగే అసిస్టెంట్ 5, స్టెనోగ్రాఫర్ 20, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 4, డ్రాఫ్ట్స్మెన్ 1, వర్క్ అసిస్టెంట్ కింద వైర్మెన్ 8, వైర్మెన్ టెలిఫోన్ 2, కార్పెంటర్ 4, మసూన్ 1, ప్లంబర్ 1, పంప్ ఆపరేటర్ 2, మీటర్ రీడర్ 1 ఉన్నాయి. టోటల్గా 19 వర్క్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి. లిఫ్ట్ ఆపరేటర్ 2 వేకెన్సీ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 46, కుక్ 27, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 15 జాబ్స్ ఉన్నాయి. మెస్ హెల్పర్ 30 వేకెన్సీ ఉన్నాయి. ఇంజనీరింగ్ అటెండెంట్ 30 వేకెన్సీ ఉన్నాయి. ల్యాబొరేటరీ అటెండెంట్ 8, లైబ్రరీ అటెండెంట్ 2, అనిమల్ అటెండెంట్ 4, గ్రౌండ్స్మెన్ 3, యాంటీ మలేరియా వర్కర్ 4. టోటల్గా 267 జాబ్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది గ్రూప్ సి జాబ్స్ అన్నిటికీ కూడా 40 సంవత్సరాలుగా ఇచ్చారు. గ్రూప్ బి జాబ్స్ కూడా 40 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ అనేది అందరికీ వర్తిస్తుంది అనమాట, పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉంటాయి. ఇక క్వాలిఫికేషన్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 5 years ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అడిగారు. సివిల్కి కూడా 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అసిస్టెంట్ లైబ్రరీన్ జాబ్కి సంబంధించి మనకి తప్పనిసరిగా మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా డాక్యుమెంటేషన్ సైన్స్లో చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ రిజిస్టర్. మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, ఓపెన్ కాంపిటీషన్ ద్వారా అపాయింట్ అంటే ఇంతకు ముందు పోస్ట్ అనేది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఇదే డిప్యుటేషన్ ప్రాసెస్ పైన. నెక్స్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్కి సంబంధించి దీనికి కూడా 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. రీసెర్చ్ ఆఫీసర్కి సంబంధించి మనకి మాస్టర్స్ డిగ్రీతో పాటుగా 8 years ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. నెక్స్ట్ సిస్టమ్ అనలిస్ట్ జాబ్కి 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. క్యూరేటర్కి కూడా 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. సెక్షన్ ఆఫీసర్కి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రైవేట్ సెక్రటరీకి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సీనియర్ అసిస్టెంట్కి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. జూనియర్ ఇంజనీర్ సివిల్కి ఎవరైతే బీఈ లేదా బీటెక్ చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా బీఈ లేదా బీటెక్ చేస్తుంటే 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. డిప్లొమా చేస్తుంటే మాత్రం మనకి 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఆర్కివిస్ట్కి సంబంధించి
5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ చేస్తుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒకవేళ డిగ్రీలో లైబ్రరీ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వాళ్ళకి మాత్రం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. ఇక అసిస్టెంట్ మేనేజర్ గెస్ట్ హౌస్కి సంబంధించి డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంటే మాత్రం 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిగ్రీ చేస్తుంటే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. స్టాటిస్టికల్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ లేదా మ్యాథమెటిక్స్ విత్ స్టాటిస్టిక్స్ కానీ లేదా ఎకనామిక్స్ విత్ స్టాట్స్ కానీ లేదా డిగ్రీ ఇన్ కామర్స్ కానీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఏం అవసరం లేదు. అసిస్టెంట్ జాబ్కి డిగ్రీతో పాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టెనోగ్రాఫర్కి సంబంధించి డిగ్రీతో పాటుగా స్టెనోగ్రఫీ స్కిల్స్ అలాగే టైపింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక లైబ్రరీ అసిస్టెంట్కి డిగ్రీతో పాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. డ్రాట్స్మెన్కి డిప్లొమా చేసిన వాళ్ళకైతే మనకి రిలవెంట్ ఫీల్డ్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. ఐటీఐ డ్రాట్స్మెన్ లేదా డిప్లొమా సివిల్ ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మనకి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కూడా టోటల్గా అన్నిటికీ కూడా అడిగారు. డ్రాట్స్మెన్కి సంబంధించి వర్క్ అసిస్టెంట్కి 2 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. లిఫ్ట్ ఆపరేటర్కి సంబంధించి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్కి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. డిగ్రీతో పాటుగా మీకు 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ కానీ లేదా 30 words per minute హిందీ టైపింగ్ అని వస్తే అప్లికేషన్ చేసుకోవచ్చు. కుక్ అనేటువంటి జాబ్కి 10th పాస్ అయి ఉండాలి. ఐటీఐ ట్రేడ్లో బేకరీ అండ్ కాన్ఫిక్షనరీ అనేటువంటి ట్రేడ్లో కంప్లీట్ చేసి ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి జాబ్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మెస్ హెల్పర్ అనేటువంటి జాబ్కి 10th పాస్ అయ్యి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మెస్ హెల్పర్గా లేదా మెస్ అటెండెంట్గా ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ అటెండెంట్ జాబ్కి సంబంధించి ఇందులో సివిల్ ఎలక్ట్రికల్ జాబ్స్కి డిప్లొమాతో పాటుగా 2 ఇయర్స్ డ్యూరేషన్లో ఎవరైతే డిప్లొమా విత్ 2 ఇయర్స్ డ్యూరేషన్లో ట్రేడ్స్లో ఎలక్ట్రీషియన్ వైర్మెన్ ఫిట్టర్ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐస్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదా 10th పాస్ అయితే స్కిల్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు ఇంటర్మీడియట్ చదివింటే. బట్ 10th చదివింటే మాత్రం తప్పనిసరిగా స్కిల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ లైబ్రరీ అటెండర్ జాబ్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. లైబ్రరీ సైన్స్ సర్టిఫికేషన్ కోర్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అనిమల్ అటెండర్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. గ్రౌండ్స్మెన్కి 10th పాస్ అయి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. యాంటీ మలేరియా వర్కర్ జాబ్కి 10th పాస్ అయి ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ఇవి ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వివరాలు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనకి గ్రూప్ ఏ జాబ్స్కి అయితే ఎస్సీ ఎస్టీ ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 1000 రూపాయల ఫీజు పే చేయాలి. అన్రిజర్వ్డ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఓబీసీ అయితే 1500 పే చేయాలి. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు. ఇక గ్రూప్ బి మరియు గ్రూప్ సి జాబ్స్కి అయితే అన్రిజర్వ్డ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఓబీసీ 1000 రూపాయల ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 600 రూపాయల ఫీజు పే చేయాలి. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే డియర్ ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీజర్లో మనకి కొన్ని జాబ్స్కి ఓన్లీ పేపర్ 1 ఉంటుంది, కొన్ని జాబ్స్కి పేపర్ 1 ప్లస్ పేపర్ 2 ఉంటుంది, కొన్ని జాబ్స్కి పేపర్ 1 పేపర్ 2 అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో పేపర్ 1 మాత్రమే ఉన్నటువంటి జాబ్స్కి మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 30 questions 60 marks, రీజనింగ్ నుంచి 35 questions, మెంటల్ ఎబిలిటీ 35 questions, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లేదా హిందీ నుంచి 2 లాంగ్వేజెస్ ఉండవు, ఏదో ఒకటి మాత్రమే ఇంగ్లీష్ లేదా హిందీ నుంచి 30 questions, కంప్యూటర్ అవేర్నెస్ నుంచి 20 questions, టోటల్గా 150 questions ఉంటాయి. 2 hours టైం ఉంటుంది. 300 marksకి అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు లెక్కన మనకి పేపర్ 1 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక పేపర్ 2 అనేది మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ లైబ్రరియన్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్, జూనియర్ ఇంజనీర్ సివిల్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఆర్కివిస్ట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ గెస్ట్ హౌస్, అలాగే స్టాటిస్టికల్ అసిస్టెంట్. ఈ జాబ్స్కి మాత్రం పేపర్ 2 ఉంటుంది. సో 50 questions అనేవి ఈచ్, అంటే మనకి ఒక్కొక్క పోస్ట్కి కూడా 50 questionలకి అదనంగా పేపర్ 2 అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు కాబట్టి 100 మార్కులకి పేపర్ 2 అనేది ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి జాబ్స్కి మాత్రమే మొత్తం 1 నుంచి
ఇక్కడ ఈ లిస్ట్లో 16 ఉన్నాయి. వీటికి మాత్రమే పేపర్ 2 ఉంటుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ గ్రూప్ ఏ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అది మీరు గమనించాలి. సో ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ అనేది చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.